దీక్షా న్యూస్ కి స్వాగతం. ఇక వివరాల్లోకి వెళితే ఈ 9 ఏళ్లలో మౌలిక అభివృద్ధి రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలకు తలుపులు తెరిచాయని, స్వాతంత్ర్యం వచ్చాక ఇంత పెద్ద ఎత్తున ప్రగతి ఎప్పుడూ జరగలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 71,206 మంది కొత్తగా ఉద్యోగాలు పొందిన యువతకు నేడు వర్చువల్ మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ ఏడాది 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యం దిశగా కేంద్రం వడిగా అడుగులు ముందుకు వేస్తోందన్నారు. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. విదేశీ పెట్టుబడులు, దేశీయ ఎగుమతులు విపరీతంగా పెరగడంతో ఈ 9 ఏళ్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కనీ విని ఎరుగని స్థాయిలో వచ్చాయని ప్రధానమంత్రి తెలిపారు. దాదాపు 1,00,000 వరకు స్టార్టప్లు ఏర్పాటు కావడంతో సుమారు 10 లక్షల మంది యువత ఉద్యోగ అవకాశాలు పొందారని అన్నారు. 2014 వరకు 4 లక్షల కిలోమీటర్ల గ్రామీణ రహదారులుంటే ఈ 9 ఏళ్లలో 7.75 లక్షల కిలోమీటర్ల మేర పెరిగాయని, విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 150 వరకు చేరుకుందని ప్రధాని తెలిపారు. ఇలా మౌలిక రంగంలో జరుగుతున్న ప్రగతి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు పెంచిందని తెలిపారు. సరిగ్గా 9 ఏళ్ల క్రితం ఇదే రోజున కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. इन 9 वर्षों में देश ने कैब एग्रीगेटर्स यानी ऐप के जरिए टैक्सी को भारतीय शहरों की नई लाइफलाइन बनते देखा है। इन 9 वर्षों में ऑनलाइन डिलीवरी का एक ऐसा नया सिस्टम तैयार हुआ है जिसने लाखों युवाओं को रोजगार दिए हैं। इन 9 वर्षों में ड्रोन सेक्टर में नया उछाल आया है। फर्टिलाइजर के छिड़काव से लेकर दवाइयों की सप्लाई तक में ड्रोन का इस्तेमाल बढ़ रहा है। इन 9 वर्षों में सिटी गैस डिस्ट्रीब्यूशन सिस्टम 60 शहरों से आगे बढ़कर 600 से भी ज्यादा शहरों में पहुंच गया है। साथियों, बीते 9 वर्षों में भारत सरकार ने मुद्रा योजना के तहत 23 लाख करोड़ रुपए देश के युवाओं को दिए हैं। सरकारी भर्ती प्रक्रिया को ज्यादा तेज करने, ज्यादा पारदर्शी और निष्पक्ष बनाने को भी प्राथमिकता दी है। రోజ్గార్ మేళాలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో, సంస్థల్లో నూతనంగా నియమితులైన సుమారు 71,000 మంది యువతకు ఆన్లైన్ ద్వారా నియామక పత్రాలను ఈ రోజు అందించగా, విజయవాడ రైల్వే ఆడిటోరియంలో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. 300 మంది అభ్యర్థులు నియామక పత్రాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. जो 5वां कार्यक्रम है रोजगार मेले का, जिसमें आज पूरे देश में 45 स्थानों पर नियुक्ति पत्र करीब 71,000 लोगों को वितरित किए जाएंगे. उनको विभिन्न विभागों के लोग हैं, विभिन्न डिपार्टमेंट्स के लोग, और इसको आज पोस्ट एंड टेलीग्राफ ने इस कार्यक्रम को आयोजित करने का काम किया है, तो मैं इसके लिए आभार भी व्यक्त करता हूं. यहाँ पर जिन लोगों को मिलना है, उसमें विभिन्न मंत्रालयों से, जैसे रेलवे, दूरसंचार विभाग, डाक विभाग आदि में ही से करीब 310 युवाओं को विजयवाड़ा स्थल पर नियुक्ति पत्र आज प्राप्त होंगे. इसमें समाज के विभिन्न वर्गों के जो यूथ हैं उनको शामिल करने का काम किया गया है. तो ये पीरियड जो है, प्रधानमंत्री जी ने सब लोगों को, करीब 10 लाख लोगों को रोजगार देने का काम 31 दिसंबर 2023 तक ऐसा तय करने का काम किया है. భారతదేశంలోని యువతీ యువకులకు 10 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన 5వ రోజు
మేళాలో భాగంగా విశాఖ మహానగరం పోర్టు కళావని స్టేడియంలో నిర్వహించిన రోజ్గార్ మేళాకు ముఖ్య అతిథిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవతి కిషన్ రావు ఖరాడే పాల్గొని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్, ఐఐటి, ఐఐఎం, పోస్టల్ మొదలగు శాఖల్లో పనిచేయుటకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో గల ఖాళీలను విద్యార్థికులైన యువతీ యువకులతో పూర్తి చేయడానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. Approximately 71,000 people are going to be given appointment letters by various dignitaries. Today in Visakhapatnam in this program, around 400 participants from 7 departments, namely Department of Post, Railways, All India Institute of Medical Sciences, Mangalagiri, IIM Vizag, Geological Survey of India, Defence Estates and Defence Accounts are going to receive their appointment letters from the dignitaries. They are going to serve in various posts, ranging from Gramin Dak Sevaks to ticket collectors to assistant professors. I am sure that all of you are going to enter into government service by cracking various difficult competitive exams through your hard work and determination. రాష్ట్ర వ్యాప్తంగా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకార కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కోకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం భరోసానిస్తోంది. ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట విరామ సమయంలో 1,23,519 మత్స్యకార కుటుంబాలకు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో బటన్ నొక్కి నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా మత్స్యకారుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో పాటు ఓఎన్జీసీ సంస్థ పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలోనూ 23,458 మత్స్యకార కుటుంబాలకు అందిస్తున్న 107 కోట్ల రూపాయలను కలిపి 231 కోట్ల రూపాయలను అందించినట్లయింది. ఈ రోజు అందించిన సాయంతో కలిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మత్స్యకార భరోసా కింద 538 కోట్ల రూపాయల నిధులను అందించినట్లయింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామన్నారు. ప్రతిపక్ష నేతల చంద్రబాబుకు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదన్నారు. ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ నుంచి నిజాంపట్నం నుంచి చేస్తా ఉన్నాం. చేపల వేట నిషేధ సమయంలో సముద్రాన్ని నమ్ముకున్న నా మత్స్యకార అన్నదమ్ముల కుటుంబాలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది రాకూడదు, వారికి అన్ని రకాలుగా తోడుగా ఉండాలి, సముద్రానికి వెళ్ళే పరిస్థితి వాళ్ళకు ఉండదు అనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళ కోసం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 4 ఏళ్లు కూడా గడవక మునిపే వరుసగా ఈ రోజుతో ఇచ్చే ఈ సొమ్ముతో 5వసారి అక్షరాల ప్రతి మత్స్యకార సోదర కుటుంబానికి అక్షరాల ఈ మత్స్యకార భరోసా అన్న ఈ ఒక్క కార్యక్రమం ద్వారా అక్షరాల 50,000 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టినట్టు అవుతుంది. ఈరోజు క్రమం తప్పకుండా కూడా కరెక్ట్గా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తారీఖు దాకా సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి ఉండదు. వేట నిషేధ సమయము. అటువంటి పరిస్థితిలో ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఇస్తా ఉన్నాం. ఈరోజు అదే కార్యక్రమంలో భాగంగా 1,23,519 మంది నా మత్స్యకార కుటుంబ సభ్యులకు ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు చొప్పున మొత్తంగా 123 కోట్ల రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి నా అన్నదమ్ముల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ అకౌంట్లలోకి నేరుగా పంపించే కార్యక్రమం చేస్తా ఉన్నాం.
వరుసగా 5వ సంవత్సరం 2023-24 గాను వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి నిజాంపట్నం బాపట్ల జిల్లా నుంచి నేటి మంగళవారం ప్రారంభించి సముద్రంపై వేటకు వెళ్లే రాష్ట్ర వ్యాప్తంగా 1,23,519 మంది మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయమైన ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 కాలంలో ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని అర్హులైన ఒక్కొక్క కుటుంబానికి ఆర్థిక సాయాన్ని 10,000 రూపాయల చొప్పున మర యాంత్రిక పడవలతో పాటు సాంప్రదాయ పడవలపై వేట జరిపే మత్స్యకార కుటుంబాలకు 123.52 కోట్ల భృతి, దీంతో పాటు ఓఎన్జీసీ సంస్థ పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాలోని 23,458 మత్స్యకార కుటుంబాలకు అందిస్తున్న దాదాపు 107.91 కోట్లు వెరసి మొత్తం 231 కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయగా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు, మత్స్యకార లబ్ధిదారులతో కలిసి వీక్షించారు. మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తోందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. మత్స్యకార భరోసా 5వ విడత కార్యక్రమాన్ని మంగళవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలోని 5,260 మంది మత్స్యకారులకు వేట నిషేధ పరిహారం కింద 5,26 లక్షల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ వేట నిషేధ పరిహారాన్ని 4,000 నుంచి 10,000 రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. అలాగే మత్స్యకారులకు డీజిల్, విద్యుత్తును రాయితీపై అందజేస్తున్నామన్నారు. మత్స్యకారులకు ప్రమాద బీమా పరిహారం అందజేస్తున్నామని తెలిపారు. వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ వారికి అండగా నిలుస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల బోట్లు తమ ప్రాంతంలో వేట సాగించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మత్స్యకారులు తన దృష్టికి తీసుకొచ్చారని, దీనిపై ఇప్పటికే కడలూరు కలెక్టర్తో మాట్లాడడం జరిగిందని, అక్రమంగా వచ్చి వేట సాగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే కృష్ణపట్నంలో కోస్ట్ గార్డు వారికి కూడా ఈ విషయమై లేఖ రాయడం జరిగిందన్నారు. ఇవాళ ఈ కార్యక్రమం ప్రకాశం జిల్లాలో 5,260 మందికి ఈ మత్స్యకార భరోసా తలా 10,000 రూపాయలు వాళ్ళ ఖాతాకి జమ చేయడం కార్యక్రమం ఇక్కడ జరిగింది. ఈ ఫిషింగ్ బ్యాన్ పీరియడ్లో ఇలా నెక్స్ట్ 60 డేస్లో వాళ్ళకుంటున్న నష్టపరిహారము కానీ వాళ్ళకున్న లీన్ పీరియడ్లో ఉంటున్న నష్టము, ఇది రెండు కలిపి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఈ 4,000 రూపాయల నుంచి 10,000 రూపాయలుగా పెంచి మత్స్యకారులకి అండగా ఉండడానికి ఈ కార్యక్రమం మొదలుపడడం జరిగింది. ఇది మాత్రం కాకుండా ఈ ఫిషింగ్ అండ్ అక్వాకల్చర్ గురించిన వివిధ కార్యక్రమంలో రైట్ ఫ్రమ్ వాళ్ళకున్న సబ్సిడైజ్డ్ డీజిల్, సబ్సిడైజ్డ్ ఎలక్ట్రిసిటీ, వాళ్ళకు ఉంటున్న నష్టపరిహారం, ఎక్కడ చనిపోతే ఇన్సూరెన్స్ ఉంటున్న నష్టపరిహారాలు, అది మాత్రం కాకుండా ఈ ఫిషింగ్ బ్యాన్ పీరియడ్లో ఉంటున్న ఈ కాంపన్సేషన్గా ఉంటున్న ఈ మత్స్యకార భరోసా, ఇట్లా వివిధ కార్యక్రమం కింద మన జిల్లాలో మాత్రం దాదాపుగా గత 4 సంవత్సరంలో దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ నిర్వహణలో అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞంలో విశిష్ట గౌరవాతిథిగా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మంత్రులు నారాయణస్వామి, కొట్టు సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరితో పాటు పలువురు రాజకీయ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. సారూప్య సరణే దో నిషేవే వర్షంత హరమిహిర తత్తం త్రిభుదయ విధిముద్దిశ్య మన్నే వలమదన వాటే విటపేణ తనోదు క్షేమం నస్తనే
తవే చాహుం సంతో. తనపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ఆరోపణల్ని మంగళగిరి తాడేపల్లి వైసీపీ నగరాధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి ఖండించారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు దొంతిరెడ్డి అంజిరెడ్డి కుటుంబం ఏ పార్టీకి పనిచేస్తుందో అందరికీ తెలుసన్నారు. 40 సంవత్సరాలుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి విధేయులుగా ఉన్నామని అన్నారు. రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి ఇతర ముఖ్య నాయకుల సలహాలు సూచనలతోనే నాకు సీఎం జగన్ ఈ పదవి ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు దొంతిరెడ్డి అంజిరెడ్డి గారి కుటుంబం ఏ పార్టీకి ఉంటుందో, ఎవరిని నమ్మి పనిచేస్తుందో, ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీలో ఉంటాం. మనస్కరించేలా ఎప్పుడైనా ఇంట్లో కూర్చుంటాం. అంతేగాని ఇంకొక విధంగా ఇంకో పార్టీకో ఇప్పటివరకు జరగలేదు, ఇక ముందు జరగలేదు. మా జన్మ ఇట్లా వెళ్లాల్సిందే. గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఓటర్కి, ప్రతి వ్యక్తికి తెలుసు మా కుటుంబం గురించి. కాబట్టి దానికి రెండో ఆలోచనే లేదు. పోతే ఇంకొకటి, ఈ ప్రాంతానికి ఎవరు రాబోతున్నారు, మా అయోధ్య రామరెడ్డి గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు అన్నారు. అదే అయోధ్య రామరెడ్డి గారి సలహా సంప్రదింపులతోనే ముఖ్యమంత్రి గారు అయోధ్య రామరెడ్డి గారిని అందరినీ సంప్రదించే ఈ నిర్ణయం తీసుకున్నారు. నేను ఈ పోస్టులోకి వచ్చాను. దోమల నివారణతోనే డెంగీ నివారణ సాధ్యమని ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజ్యలక్ష్మి అన్నారు. జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద డెంగీ అవగాహన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డెంగీ వ్యాధి వ్యాపించే విధానాన్ని, నివారణ విధానాలను తెలియజేసే విధంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను డిఎంహెచ్ఓ రాజ్యలక్ష్మి ప్రారంభించారు. అలాగే డెంగీ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేసిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ రాజ్యలక్ష్మి విలేకరులతో మాట్లాడుతూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నీరు నిల్వ లేకుండా ఉంటే దోమలు వ్యాప్తి చెందవని, దోమల వల్లే డెంగీ వ్యాధి వ్యాపిస్తుందన్నారు. డెంగీకి చికిత్స లేదన్నారు. గతేడాది ప్రకాశం జిల్లాలో 78 డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. ఇవి ఏవి ప్రమాదకర కేసులు కాదన్నారు. డెంగీ వ్యాధి ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో వ్యాపిస్తోందన్నారు. డెంగీ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. డెంగీ చికిత్సకు సంబంధించి నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన పరికరాలు జిల్లా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. మనం జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి గాను ఈ స్టాల్ అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన ప్రకాశం జిల్లాలో 78 డెంగీ కేసెస్ గత సంవత్సరం నమోదవటం అనేది జరిగిందండి. ఈ 78 కూడాను మనకి డెంగీ అని అంటే దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏమీ ఉండదు. స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది లేదు. సింటమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుంది. ముందుగానే మనం గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇది నివారించుకోదగ్గ జబ్బు కింద పరిగణించవచ్చు. మనకి ఉన్న 78 కేసులు కూడా కాంప్లికేషన్స్లోకి ల్యాండ్ అవ్వకుండా అవి ఎర్లీగానే రికవర్ అవటం, అందరూ కూడా రికవర్ అయ్యారు. దీని కాంప్లికేషన్ అంటే డెంగీ షాక్ సిండ్రోమ్ అంటాము. హెమరేజెస్ అవి డెవలప్ అయ్యి అవి ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంటుంది. డెంగీ జబ్బులో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే. పర్యావరణ పరిరక్షణ మనందరి సమిష్టి బాధ్యత అని చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో ఇందుకు సంబంధించిన సంబంధిత శాఖల ద్వారా పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సంబంధిత అంశాలపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి చైతన్య కుమార్ రెడ్డిలతో కలిసి జిల్లా అధికారులతో మరియు నగరి, కుప్పం ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై కలదని, ఇందుకు సమిష్టిగా కృషి చేద్దామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనం పాటించవలసిన నియమాలు తదితర అంశాలకు సంబంధించి అన్ని వర్గాల ప్రజలకు అవగాహన పెంచేలా సంబంధిత శాఖలు కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. పర్యావరణానికి అనుకూలంగా మన జీవన విధానాన్ని మార్పు చేసుకోవటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం, నీటి వృధాను అరికట్టడం, నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించడం, సామాజిక అడవుల పెంపకం, విద్యార్థులకు పర్యావరణ ప్రాముఖ్యతను తెలియజేయడం, గాలి కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన పెంపొందించడం, ప్లాస్టిక్ వాడకం వల్ల కలుగు నష్టాలు తెలియజేయడం, ఇలా పలు అంశాలపై సంబంధిత శాఖల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.